పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. స్టేషన్ల ఆధునీకరణకు వేల కోట్లు, కనీస సౌకర్యాల విషయంలో నిర్లక్ష్యం. ప్రయాణికుడు కేవలం ఆదాయవరణేనా? సురక్షిత త్రాగునీరు కూడా లేని రైల్వే స్టేషన్లు. సాధారణ ఎక్స్ప్రెస్ రైళ్లలో స్లీపర్ బ్లోగిల్లో ప్రయాణం చేస్తే వాష్రూమ్కు వెళ్లాలంటే భరించలేని కంపుతో ముక్కు మూసుకోవాల్సి ఉంటుంది. ఇక రైల్వే స్టేషన్లో ఉండే సురక్షిత తాగునీరు బాటిల్లో నింపుకొని తాగితే రోగాలను ఆహ్వానించింది. ఈ మాటను చెప్తుంది ఎవరో కాదు, దేశ అత్యున్నత ఆడిట్ సంస్థ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. రైల్వే స్టేషన్కు కొత్త భవనం వస్తుంది, ఆధునిక ముఖద్వారం కనిపిస్తుంది. ఎక్కడో కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, ఇంకెక్కడో ఎస్కలేటర్, మరొక చోట లిఫ్ట్, విశాలమైన కాన్కోర్స్. ఇలాంటి హంగులతో రైల్వే స్టేషన్ను ఆధునీకరిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. కానీ ఒక సాధారణ ప్రయాణికుడికి అంతకంటే ముందుగా కావాల్సింది ఏమిటి అనే మౌలిక ప్రశ్నను నిర్లక్ష్యం చేస్తుంది. తాగడానికి శుభ్రమైన నీరు, కూర్చోవడానికి చోటు, ఉపయోగించడానికి పరిశుభ్రమైన మరుగుదొడ్డి, ఎండా వాన నుంచి ప్రయాణికులకు రక్షణ ఇచ్చే షెల్టర్లు, ఇవే రైల్వే స్టేషన్లో కనీస సౌకర్యాలు. కానీ ఇవే చాలా చోట్ల సరిగ్గా లేవని ఎవరో ప్రయాణికుడు చెప్తుంది కాదు, దేశ అత్యున్నత ఆడిట్ సంస్థ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా సిఏజీ తాజా నివేదికలో తేల్చి చెప్పింది. ఆగస్టు 12న పార్లమెంట్లో ప్రవేశపెట్టిన సిఏజీ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 16 రైల్వే జోన్ల పరిధిలో 512 నాన్ సబర్బన్ రైల్వే స్టేషన్లు ఆడిట్ చేయగా వాటిలో 458 స్టేషన్లు, అంటే 89% పైగా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కనీస సౌకర్యాలతో లోపాలతో ఉన్నట్లు గుర్తించింది. తాగునీరు, సిట్టింగ్, మరుగుదొడ్లు, ప్లాట్ఫామ్ షెల్టర్లు, ఫ్యాన్లు, వాటర్ కూలర్స్, సైన్ బోర్డులు వంటి సదుపాయాలతో లోపాలున్నాయని సిఏజీ పేర్కొంది. ఇక్కడ ఆందోళన కలిగించే మరో విషయం ఉంది. ఈ లోపాలు కేవలం చిన్న స్టేషన్లకే పరిమితం కాలేదు. అధిక ఆదాయం, అధిక ప్రయాణికుల రద్దీ ఉన్న నాన్ సబర్బన్ స్టేషన్లు, అంటే ఎన్ఎస్జీ 1 నుంచి ఎన్ఎస్జీ 3 కేటగిరీ స్టేషన్లు కూడా కనీస సౌకర్యాల కొరత ఉన్నట్లు ఆడిట్ వెల్లడించింది. అంటే సమస్యకు కారణం ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండడం, స్టేషన్ చిన్నదిగా ఉండడం మాత్రమే కాదన్నమాట. ఇవన్నిటికంటే తీవ్రమైన, భయంకరమైన అంశం తాగునీటికి సంబంధించింది. కొన్ని రైల్వే స్టేషన్లో వాటర్ కూలర్ నుంచి సేకరించిన తాగునీటి నమూనాలో ఈకోలి బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించినట్లు సిఏజీ నివేదిక వెల్లడించింది. ప్రజలు నమ్మి తాగే నీటిలోనే ఆరోగ్యానికి హాని కలిగించే సూక్ష్మజీవులు ఉండడం సాధారణ సౌకర్యాల లోపం కాదు, ఇది నేరుగా ప్రజారోగ్యంతో ముడిపడిన అంశం. విరేచనాలు, రక్త విరోచనాలు, తీవ్రమైన కడుపు నొప్పి, మూత్రపిండాలను దెబ్బతీసే బ్యాక్టీరియా, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, రక్త ప్రవాహ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉండడం ఈ బ్యాక్టీరియా తీవ్రతను తెలియజేస్తుంది. రైల్వే స్టేషన్లో ఒక ప్రయాణికుడు గంటల తరబడి రైలు కోసం వేచి ఉండవచ్చు. కుటుంబంతో ప్రయాణించేవారు ఉంటారు, వృద్ధులు, చిన్నపిల్లలు, మహిళలు ఉంటారు. అలాంటి చోటు తాగునీటి నాణ్యతపై రాజీ పడే పరిస్థితి ఉంటే దాని మూల్యం ప్రయాణికులు చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అసలు ప్రశ్న రైల్వే స్టేషన్ల ఆధునీకరణ అవసరమా కాదా అన్నది కాదు, ఖచ్చితంగా అవసరమే. భారతదేశం అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ, రైల్వేలు కూడా కాలానుగుణంగా మారాల్సిన అవసరాన్ని ఎవరూ కాదనలేరు. ప్రయాణికుల అవసరాలు తీర్చే విధంగా రైల్వే శాఖ ప్రయత్నించాలి. స్టేషన్లు సురక్షితంగా, సౌకర్యవంతంగా, ఆధునికంగా ఉండాలి. కానీ ఆధునీకరణ ఒక ప్రాధాన్యత క్రమంలో ఉండడం ఎంత అవసరమో ప్రయాణికుల సౌకర్యాలు మెరుగుపరచడం కూడా అంతే అవసరం. ఒక స్టేషన్కు అందమైన ముఖ చిత్రం ఉండి ప్రయాణికుడు తాగడానికి సురక్షితమైన నీరు లేకపోతే ఈ ఆధునీకరణలో అసమతుల్యత ఉన్నట్టే. ఇక స్టేషన్లో భారీ నిర్మాణాలుండి మహిళలకు పరిశుభ్రమైన మరుగుదొడ్డి అందుబాటులో లేకపోతే ప్రయాణికుడి అవసరం ఎక్కడ నెరవేరినట్లు? 100 కోట్ల రూపాయలతో కొత్త మౌలిక వసతులు కల్పిస్తూనే ఇప్పటికే ఉన్న కనీస సౌకర్యాలను నిర్వర్తించడంలో వైఫల్యం ఉంటే అది కేవలం నిధుల సమస్య కాదు, నిర్వహణ ప్రాధాన్యతల సమస్య. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే సిఏజీ సమస్యను ఇప్పుడు మొదటిసారి గుర్తించలేదు. రైల్వే స్టేషన్లో ప్రయాణికుల సౌకర్యాల నిర్వహణలో లోపాలపై గతంలో కూడా సిఏజీ నివేదికలు వెల్లడించాయి. 10 ఏళ్ల క్రితం వెల్లడించిన నివేదిక కూడా ఇలాంటి ప్రస్తావనే చేసింది. 2016లో వచ్చిన సిఏజీ నివేదికలను అవసరమైన ప్రయాణికుల సౌకర్యాలను అమలు చేయడంలో రైల్వేలు విఫలమైనట్లు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, ప్లాట్ఫామ్ షెల్టర్లు, దివ్యాంగులకు అనుకూలమైన ర్యాంపులు వంటి అంశాల్లో లోపాలున్నట్లు ఆనాడే పేర్కొంది. ఇటీవల నివేదికలు కూడా ఇదే తరహా సమస్యలు కొనసాగుతున్నాయంటే అసలు ప్రశ్న లోపాలు ఎందుకున్నాయన్నది మాత్రమే కాదు, 10 ఏళ్ల క్రితమే ఇలాంటి విషయాలు చెప్పినా ఎందుకు సరిదిద్దుకోలేకపోయారన్నదే. భారతీయ రైల్వేకు ప్రయాణికుడు టికెట్ కొనుగోలు చేసే వ్యక్తి మాత్రమే కాదు, రైల్వే వ్యవస్థ ఉనికి అతడే కేంద్ర బిందువు. అందుకే రైల్వే విధానంలో కూడా ఒక సమతుల్యత అవసరం. ఒకవైపు ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఐఆర్సీటీసీ త్వరలో అందుబాటులోకి తీసుకొచ్చే కొత్త వెబ్సైట్ అందుబాటులోకి తెస్తుంది. ఈ కొత్త వ్యవస్థలో నిమిషానికి 1.5 లక్షల పైగా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఇది ప్రస్తుత 32,000 సామర్థ్యం కంటే చాలా ఎక్కువ. విచారణ సామర్థ్యం కూడా 4 లక్షల నుంచి 40 లక్షలకు పెరగనుంది. వెయిటింగ్ లిస్ట్ టికెట్ కన్ఫర్మ్ అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి ఏఐ సాంకేతికతను ప్రవేశపెట్టనున్నారు. ఆగస్టు నుంచి దశల వారీగా ఈ వెబ్సైట్ ప్రారంభం కానుంది. రైల్వే ప్రయాణికుడు ఆదాయవనరుగా భావించి ఇలాంటివి ప్రవేశపెట్టడం మంచిదే. కొత్త రైలు, కొత్త టెక్నాలజీ, వేగవంతమైన రైళ్లు, ఆధునిక స్టేషన్లు కూడా అవసరమే. కానీ వాటితో పాటు సాధారణ ప్రయాణికుడి కనీస అవసరాలు కూడా అదే స్థాయిలో ప్రాధాన్యత పొందాలి.
ఒక ప్రయాణికుడు రైల్వే స్టేషన్కి వచ్చినప్పుడు అతనికి కావాల్సింది మొదటి అనుభవం ఈ వ్యవస్థ నన్ను గౌరవిస్తుందన్న భావన కలగాలి. ఈ గౌరవం ఖరీదైన మార్బల్ ఫ్లోరింగ్స్తో రాదు. ఎస్కలేటర్ ఏర్పాట్లోనో లిఫ్టులు ఏర్పాటు చేస్తే సౌకర్యాలతో కాదు, శుభ్రమైన మరుగుదొడ్డితో వస్తుంది. అది భారీ కాన్కోర్స్తో రాదు. తాగడానికి సురక్షితమైన నీటితో వస్తుంది. అది పెద్ద డిజిటల్ డిసిప్లతో మాత్రమే రాదు. ఎండలో నిలబడ్డ ప్రయాణికుడిని నీడ కల్పించే షెల్టర్తో కూడా వస్తుంది. ఈ విషయాలను రైల్వే ఎందుకు విస్మరిస్తుందో అర్థం కావడం లేదు. సిఏజీ నివేదిక ఒక అద్దంలో నిజాన్ని చూపించింది. అందులో కనిపిస్తున్న చిత్రం ఆహ్లాదకరమైంది కాదు. దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్ల రూపురేఖలు మార్చడం అవసరమే, కానీ రూపురేఖల మార్పుతో పాటు ప్రయాణికుడి అనుభవం కూడా మారాలి, అవసరాలు కూడా తీరాలి. రైల్వే స్టేషన్ను ఆధునీకరించడంపై ఎంత ఖర్చు చేస్తున్నాం అన్నది ముఖ్యమే. అంతకంటే ముఖ్యమైన ప్రశ్న, ఆ ఖర్చులో ప్రయాణికుడి కనీస అవసరాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం అన్నదే. ఎందుకంటే రైల్వే స్టేషన్ ఒక భవనం కాదు, అది ప్రతిరోజు కోట్లాది ప్రజలను ఆహ్వానించే ప్రజాస్థలం. ఆ భవనం ఎంత అందంగా ఉందన్నది రెండో ప్రశ్న. అక్కడికి వచ్చిన ప్రయాణికుడికి కనీస గౌరవం దక్కుతుందా అనేదే మొదటి ప్రశ్న. సిఏజీ నివేదిక ఆ ప్రశ్నను మరోసారి దేశం ముందుంచింది. ఇప్పుడు సమాధానం చెప్పాల్సింది రైల్వేలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.